అదేవిధంగా శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం ధర్మకర్త చెప్తారు కదా, ఆ మాటకి నిదర్శనం మన సుబ్బరాయ గుప్తా గారు. సార్ మీరు ఈ ప్రోగ్రామ్ మన టాపర్స్ అందరినీ సత్కరించుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవుతున్నాం. కాబట్టి ముందుగా 26తో ఇప్పటి వరకు నర్సరావుపేటలోనే ఎప్పుడు లేనటువంటి ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజ్ మన జీవితం అయిన గుప్తా గారిని కోరుతున్నాం. ఈ ఇయర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్ తీసుకొచ్చి మన కాలేజ్ వరకు ఎంతగానో నిలబెట్టిన డి అభిషేక్ Let us invite Jonalagada Subramaniam as he secured 97.67%, 96.19%, and V. Rajanandini. She scored 91.57%.
మున్సిపల్ చైర్పర్సన్, ఎస్ఎస్ఎన్ కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్తే. ఇది చాలా కారణాలు మనం ఎప్పుడు చర్చించుకుంటుంటాము. సుదీర్ఘంగా 30 సంవత్సరాలు నేను కార్పొరేట్ కాలేజీలో పనిచేసి ఎన్నో స్టేట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ అక్కడ తీసుకొచ్చి ఒక సొంత కాలేజీ పెట్టుకుంటే బాగుంటుంది అనుకొని 2019లో మనం ప్రస్థానం మొదలుపెట్టాము. మనం మొదలుపెట్టినటువంటి సంవత్సరం 800 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాం. కానీ మా అదృష్టం మంచి స్టాఫ్ మెంబర్స్ వచ్చారు ఆ లైన్లో. అది అలా కంటిన్యూ అవుతుంది. ఈ రోజున సుమారు 70 మంది చాలా డెడికేటెడ్ లెక్చరర్స్ ప్రాణం పెట్టి వర్క్ చేస్తారు. రిజల్ట్ పరంగా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ, సబ్జెక్టు పరంగా కానీ. సో నేను ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా మా స్టాఫ్ గురించి నేను ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అలాగా ఒక మంచి టీంతో మేము స్టార్ట్ చేసి నర్సరావుపేటలో ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్ని ఏర్పరచుకుంటూ వస్తున్నాం. స్టార్ట్ చేసినటువంటి సంవత్సరం నర్సరావుపేట టౌన్ ఫస్ట్లో మొదలుపెట్టుకొని ఆ తర్వాత సంవత్సరం 2021 జేఈ మెయిన్స్ ద్వారా కానీ, జేఈ అడ్వాన్స్ ద్వారా కానీ బిలో 100 ర్యాంక్, అదేవిధంగా 140th అడ్వాన్స్డ్ ర్యాంక్తో స్టార్ట్ చేసి ఎంసెట్లో 80వ ర్యాంక్ తీసుకొచ్చి ఫస్ట్ బ్యాచ్ ర్యాంకులు అంటే నర్సరావుపేట నుంచి బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా నర్సరావుపేటనే ఆగి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఐఐటి కానీ లేకపోతే జేఈ మెయిన్స్లో కానీ ర్యాంకులు చూపించడం మొదలుపెట్టారు. కోవిడ్ టైంలో కూడా ఎక్స్ట్రా క్లాసులు పెట్టుకొని జూమ్ క్లాసెస్తో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చాం. తర్వాత సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా మినిమం ఒక 15 మంది ఐఐటి ర్యాంక్స్ నర్సరావుపేట ఇస్తున్నాం. జేఈ మెయిన్స్ ద్వారా సుమారు 15 నుంచి 25 మంది అలాగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది నెంబర్ చేసేసి. ఎంసెట్ అయితే 10,000లో సుమారు 60 మంది ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంత రిజల్ట్ చాలా తక్కువ కాదు. 6 సంవత్సరాల పరిధిలో 6 సంవత్సరాల వ్యవధిలో మనం ఇవ్వగలుగుతున్నాము అంటే మన స్టూడెంట్స్ మనకి ఇచ్చినటువంటి మంచి సపోర్ట్. వాళ్ళు బాగా చెప్పబట్టి స్టూడెంట్స్ మా సార్ బాగా చెప్తున్నారు, మంచి ప్రోగ్రామింగ్ ఉన్నది, బాగా పట్టించుకుంటారు అనేటువంటి వర్డ్స్ వాళ్ళు ఈ చుట్టుపక్కల విస్తరింపజేశారు. కాబట్టి పేరెంట్స్ మన గురించి బాగా చెప్పడం వల్ల ఆ పేరెంట్స్ ద్వారా ఇంకో పేరెంట్ ద్వారా ఇంకో పేరెంట్ని ఈ రోజున మనం సుమారు 3,200 మంది స్టూడెంట్స్తో నర్సరావుపేట ఒకటి క్యాంపస్లో ఉన్నాం. గుంటూరులో 7 క్యాంపస్లు చేయగలిగామంటే మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సినటువంటిది మన స్టూడెంట్స్. మనం చదివించేటప్పుడు కానీ లేకపోతే క్రమశిక్షణ చేసేటప్పుడు కానీ కొద్దిగా టఫ్గా ఉన్నా సరే వాళ్ళు ఆ 2 సంవత్సరాలు మనం అపార్థం చేసుకుంటారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత అందరూ బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు, బాగా చేస్తున్నారు, మా కాలేజీ చాలా బాగుంటుందని ఫస్ట్ స్టూడెంట్ చెప్తున్నాడు. ఆ స్టూడెంట్ నుంచి పేరెంట్ నుంచి అలా పబ్లిక్ వెళ్ళబట్టి ఈ రోజున ఇలా రిజల్ట్ తీసుకొచ్చుకుంటున్నాము. సో ఇదే స్ఫూర్తితో 3 years క్రితం మనం గుంటూరులో స్టార్ట్ చేసాం. గుంటూరులో కూడా ఇంతవరకు మనం ఎందుకు చూడలేదు. ప్రతి సంవత్సరం కూడా మంచి ర్యాంకులు ప్రొడ్యూస్ చేసింది. మీ అందరికీ తెలుసు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రెండు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు. అక్కడ 2 digit ర్యాంక్ తెచ్చుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. అలాంటి 2 digit ర్యాంక్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే కేవలం స్టూడెంట్స్ ఆ కమిట్మెంట్, వాళ్ళు వర్క్ చేయాలన్నటువంటి దానికి యాడెడ్ మన స్టాఫ్. ఆ స్టాఫ్ సలహాలు తీసుకుంటూ ఆ స్టూడెంట్ని మన ప్రోగ్రామ్ రిసీవ్ చేసుకుంటూ మనం అద్భుతంగా వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఒక కార్పొరేట్ కాలేజీలో 40-40 సంవత్సరాలు పైగా జరుగుతున్నటువంటి కాలేజీలు కూడా తక్కువ స్ట్రెంత్తో నర్సరావుపేటలో బిట్ వాల్ చేస్తున్నారు అనే మాటని మనం వింటున్నాం. నా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మాస్టర్ బాగా చేస్తున్నారు,
సార్ బాగుంది. ఇది ఎప్పుడు ఒకటే చెప్తారు, మంచి టీం మాది, మా టీం చాలా మంచి టీం, బాగా చేస్తారు. మాకు వచ్చే స్టూడెంట్స్ కూడా చదువుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి అనేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు. మాకు ఈ రెండు మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఈ అదృష్టంతో ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్ మా కళలు సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం కూడా ఒక భాషణం లాగా లేకపోతే చైతన్య లాగా నారాయణ లాగా ర్యాంకులు చూపించాలి, ఆల్ ఇండియా జాతీయ స్థాయి ర్యాంకులు చూపించాలి. వాళ్ళకి లక్షల్లో స్ట్రెంత్ ఉంటుంది, మనకు 100లో లేదు స్ట్రెంత్, 2 డిజిట్ నెంబర్స్. భారత వ్యక్తులు 2 డిజిట్ నెంబర్స్తో ఉంటారు. ఈ కొద్ది మందితో మనం ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా మన బలం, మన స్టాఫ్, మన స్టూడెంట్స్, మన ప్రోగ్రామ్. సో మాకు ఉన్నటువంటి అనుభవంతో మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు మీ అందరి సహకారం తీసుకుంటున్నాం. మళ్ళీ మీరు చెప్పిన మార్పులని దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. అది మంచిగా స్టూడెంట్కి రీచ్ అయ్యే విధంగా చేస్తున్నాం. నిజంగా మీరందరూ మనకి సలహాలు ఇవ్వబట్టే మేము చేయగలుగుతున్నాము. అని మీరందరూ లేకపోతే స్టూడెంట్స్ బాగుండడం, స్టాఫ్ బాగుండకపోతే రిజల్ట్ రాదు. స్టాఫ్ బాగుండ, మంచి స్టూడెంట్స్ లేకపోతే రిజల్ట్ రాదు. ఈ రెండు బాగున్నా ప్రోగ్రామింగ్ లేకపోతే రిజల్ట్ రాదు. ఈ మూడు ఎవరైతే ఇస్తారో, ఏ సంస్థ అయితే ఇస్తుందో అది ఫ్లరిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ 467, ఇంటర్మీడియట్ జూనియర్ ఎంపీసీలో 467 స్టేట్ బెస్ట్ మార్క్. మనం ఇప్పటివరకు ఈ 6 సంవత్సరాలు మనం చూసింది బెస్ట్ మార్క్. అదేవిధంగా 466 వచ్చింది 470కి. అదేవిధంగా 465 నుంచి అది చెప్పలేదు ఒక నెంబర్. గారు, కాంతయ్య గారు, మరి లెక్చరర్స్, మరి మేడమ్స్, విద్యార్థులకు, ప్రెస్కి అందరికీ ముందుగా నమస్కారం. మరి ఇప్పుడే మా వ్యక్తులు శ్రీనివాసరావు గారు చెప్పారు, వాళ్ళ స్టూడెంట్స్ ర్యాంకుల గురించి కానీ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు పెట్టిన ఈ 2019 ఈ గడిచార సంస్థలో దానికి 800 మంది విద్యార్థులతో మరి డీల్ చేసి ఈరోజు సుమారు 4000 మంది విద్యార్థులతో అట్లాగే మా రన్ చేస్తాం. అంటే ముఖ్యంగా మరి ఇంటర్మీడియట్ స్టేట్ టాప్ సెకండ్ అమ్మాయి టాపర్గా అభిలాష్ అబ్బాయి, అట్లాగే ఈ జేఈ అడ్వాన్స్లో క్వాలిఫైడ్ మరి సుమారు 75 మంది క్వాలిఫైడ్ అవ్వడం. అట్లాగే ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ర్యాంకులో 26 అంజన్ అంజన్ కానీ, అట్లాగే 145లో నాయక్ 463, 963, 1069, 1495, 2569, 2567 మరి విద్యార్థులు. అట్లాగే మరి మార్కులు అయితే 470కి 467, 440కి అంటే జూనియర్ ఎంపీసీలో 470, 467, జూనియర్ ఎంపీసీలో 440, 435, సీనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 1000కి 899 మార్కులు రావడం. మరి ఇప్పుడే మా సాంస్కృతిక శ్రీనివాసరావు పెట్టారు 112 మందిలో మరి దాదాపు 460 డాక్యుమెంట్లు మరి విద్యార్థులతో ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసారు ఈ కాలేజీలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడికైనా డిసిప్లిన్ చూస్తాం. కానీ చాలా చక్కగా ఇక్కడ విద్యార్థులు బాయ్స్ గర్ల్స్ చాలా డిసిప్లిన్గా ఉన్నారు. మరి అట్లాగే మార్కులు కూడా చూస్తే ఒకరి గురించి ఒకరు బాగా చదువుతాం. ఎందుకంటే ముఖ్యంగా మేము ఎప్పుడు చెప్తుంటాం ఎడ్యుకేషన్ చాలా అవసరం పిల్లలకి. మరి నేను శ్రీనివాసరావు సంవత్సరాలు అందరితో ఈ 4 సంవత్సరాలు కూడా నేను మాట్లాడినప్పుడు కాలేజీ గురించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా తక్కువ ఫీజులతో కానీ ముఖ్యంగా మెరిట్ ఇలా చెప్పారు. ఈ చైతన్య కానీ, విజ్ఞానం, అట్లాగే నారాయణ మరి ఈ కాలేజీతో ఈ నర్సాపేటలో గుంటూరులో పెట్టి పోటీ పడటం అంటే మరి ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలేజీలో లక్షల మంది విద్యార్థులు మరి లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఉన్నతో వీళ్ళు మరి నర్సాపేట చిన్న పట్టణంలో పెట్టి మంచి ర్యాంకులు సంపాదించి ఇంకా బాగా చేయాలని మన లెక్చరర్స్ స్టాఫ్తో నాటించుతో కృషి చేసినందుకు మన సాంబశివరావు గారిని, శ్రీనివాసరావు గారిని, అట్లాగే వాళ్ళ లెక్చరర్స్ని, విద్యార్థుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను
ఎందుకంటే ఇంతకుముందు ఒక 30-40 ఇయర్స్ ముందైతే ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ ఈరోజు నాకు చదువుతున్న వాళ్ళ పిల్లల వాళ్ళ పేరెంట్స్ మరి ఎంతో మంది వాళ్ళ సాఫ్ట్వేర్ చదువుకొని మరి అమెరికా ఇలాంటి దేశాల్లో గురించి డెవలప్ చేస్తే ఇప్పుడు ప్రతి ఊళ్ళో విలేజెస్లో కానీ టౌన్లో కానీ 2-3 కూడా మా నుండి వాళ్ళ పేరెంట్స్ ఫోటోషన్ చేశారు. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఈ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ముఖ్యంగా మంచి వాళ్ళ జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్. 10th వరకు ఒకటైతే ఇంటర్మీడియట్ ఒకటి భవిష్యత్తు బాగా చదువుకోవాలి. మా ఒక డిసిప్లిన్ లో ఉండి ప్రతి దాంట్లో ఒక కాంపిటీషన్లో మరి డెబేట్ కాంపిటీషన్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు గేమ్స్ క్రీడల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ప్రతి విద్యార్థులు ఇన్వాల్వ్ అయ్యి నేను గోల్ పెట్టుకోవాలి. రేపు భవిష్యత్తులో నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక ఏది బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఏదైనా సరే పిల్లల విద్యార్థి ఇంటర్మీడియట్ టైంలోనే ఒక గోల్ పెట్టుకొని చక్కగా చదువుకొని మీకు కాలేజీకి కానీ మరి లెక్చరర్స్ గురువులకి మరి మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని ఖచ్చితంగా కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పక్కర్లేదు, ఇలాంటి కాలేజీలో చేరిన విద్యార్థులు కూడా అదృష్టమే. ఎందుకంటే మరి సాంబశివరావు గారు, శ్రీనివాసరావు గారు, అట్లాగే మరి వీరందరూ కూడా మీకోసం పిల్లల కోసం దృష్టితో ఆలోచించి అన్ని ఫెసిలిటీస్ చూశారు. ఈ బిల్డింగ్ కానీ వాళ్ళ హాస్టల్స్ కానీ అక్కడ ఫుడ్ కానీ అన్ని మీకు చదువుకోవడానికి మంచి సౌకర్యాలు ఇవ్వటం, మీ వాళ్ళ ఇంట్రెస్ట్ గౌరవ చదవాలి పిల్లలు మా దగ్గర కాలేజీ చదువుకున్న విద్యార్థులు మంచి ర్యాంకులు రావాలి, ఉద్యోగాలు రావాలని దృక్పథంతో ఉన్నారు కాబట్టి, ఆ జయంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను ఇక్కడ చదివిన విద్యార్థులు అదృష్టం అనేది చెప్తున్నాను. ముఖ్యంగా ఇంకా చూసాను అమ్మాయి ఆ యాంకర్ అంటే మమ్మల్ని ఇన్వైట్ చేసిన అమ్మాయి మెమరీ. ఎందుకంటే నా గురించి కానీ కాలేజీ గురించి ఫస్ట్ లో 4 లైట్లు ఎంత చక్కగా చెప్పింది. ఆ లెక్చరర్స్ అభినందిస్తూ స్టూడెంట్స్ కానీ మమ్మల్ని బెస్ట్గా వాళ్ళు నాకు చెప్పాలంటే పేపర్ పెట్టుకొని చెప్పాలి. కానీ ఆ అమ్మాయి మరి ఒకసారి అది కూడా కొత్తగా ఉంది పేరు వినడానికి మాకు రావడానికి. మరి ఆ అమ్మాయిని నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము మా కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ ఉంది, వాళ్ళు ఇలాగా చదువు పేపర్ పట్టుకొని చదువుతుంటారు. కానీ అమ్మాయి రావడం ఈ చిన్న మరి ఊళ్ళో కాలేజీ పెట్టి ఇంత ర్యాంకు సంపాదించిన మా మేనేజ్మెంట్ కానీ లెక్చరర్స్ స్టూడెంట్స్ని అట్లాగే మా గురించి టెస్ట్ వచ్చిన చెప్పడం అంటే ఆ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్న అందరి తరఫున. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇక్కడ ఉన్న విద్యార్థులు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేస్తే సాధించింది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా కాలేజీలో కూడా అదే చెప్తున్నాం, ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళతో మరి వాళ్ళ స్నేహం చేయడం కానీ వాళ్ళతో వాళ్ళు ఎట్లా చదువుతారో మనం కూడా అక్కడ చదివి ర్యాంకులు తెచ్చుకోవాలని మీరు కూడా కృషి చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే మరి మన సిస్టమ్ కాలేజీ చాలా తెలియకపోవచ్చు మీ విద్యార్థులు లెక్చరర్స్ కి మేనేజ్మెంట్ గురించి కానీ మన కాలేజీ గురించి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా వాళ్ళు చదివిన కాలేజీ ఎప్పుడు చదవాలనే దృష్టితో ఉంటారు కాబట్టి కాలేజీ తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మా గౌరవపతి శ్రీనివాసరావు గారు చెప్పారు ఇందాక, వాళ్ళ నాన్నగారు నుంచి వాళ్ళ అన్నయ్య గౌరవ సుబ్రహ్మణ్యం గారు కానీ పూర్ణచంద్ర గారు, శ్రీనివాసరావు గారు, మేమందరూ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా కాలేజీ కూడా కాలేజీ సమస్య వచ్చినప్పుడు వారి అన్నయ్య గారు ఉన్నారు, ప్రొఫెసర్ గౌరవ సుబ్రహ్మణ్యం గారు, వారి సలహా తీసుకొని చేసేవారు. అట్లాగే మా శ్రీనివాసరావు గారు కూడా మేము మా కాలేజీ నుంచి మా కాలేజీలో ఇంప్రూవ్మెంట్ అయితే మీరు హ్యాండ్ తీసుకొని విద్యార్థుల్ని ఒక మంచిగా చదివించండి అని కోరిన సాంబశివరావు గారు, శ్రీనివాసరావు. ఎందుకంటే 2000 ముందు వరకు 950 ఆ రోజుల్లోనే 1,10,000 క్యాష్ 4 ఎకరాల గ్రౌండ్ మరి ఇచ్చి విద్యాదానం చేశారు ఆయన. అందరూ చదువుతున్న లక్షల మంది ఐఏఎస్ వైఎస్ఆర్ ఎంతో మంది ఉన్నత పదవులు ఉన్నారు. కానీ ఈ రోజు 2000 నుంచి రెసిడెన్స్ కాలేజ్ వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. మేము మన ఏరియాస్ కట్టాలు పడి 2000 మంది స్ట్రెంత్ ఉన్నాం.
అంటే ఇంటర్మీడియట్కి తగ్గిపోయి నర్సింగ్ అగ్రికల్చర్ వెటర్నరీ డిప్లొమా కోర్సులు పెడుతున్నాం. ఇంటర్మీడియట్ కూడా మేము మాకు కూడా కోరిక అదే, పిల్లల్ని బాగా పాస్ చేయాలి. తప్పిపోతున్నారు ఇప్పుడు పిల్లలాగా మా ఇంటి కానీ మిగతా కాలేజీలు లైఫ్లో చదువు చెప్పడానికి మేము లెక్చర్స్ పోరాటం అయినా కూడా అక్కడ ఫలితం లేదు. ప్రతిసారి కూడా మేము వాళ్ళకి మీటింగ్ పెట్టినప్పుడు మన ఇంటి కాలేజీలంతా కూడా ఉదాహరణ తీసుకోండి, వాళ్ళు ఎంత చేస్తున్నారు, మీరు కూడా పిల్లల్ని పాస్ చేయించి ర్యాంకులు తీసుకురండి అని పోరాడే లెక్చరర్స్ స్టూడెంట్స్ చేర్చండి. ఎందుకంటే 35 ఎకరాల స్థలం ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ స్టేడియం ఉంది, ల్యాబ్ ఉన్నాయి, మరి లైబ్రరీ ఉంది, గ్రౌండ్ ఉంది, ఎన్ని ఉండి కూడా మరి వాళ్ళలో మనం 10% కూడా సాధించలేకపోతున్నాం. మా లెక్చర్స్ అందరినీ కూడా ఎప్పుడు వాళ్ళకి మరి తీసుకుంటాం. అలాంటి కానీ ఇప్పుడు ఇక్కడ చూశాను మన సాంసరావు శ్రీనివాసరావు గారు మేనేజ్మెంట్ కానీ మరి ఇక్కడ వర్క్ చేస్తున్న లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా మేడమ్స్ అందరూ కూడా చాలా మన పిల్లలకి చదువు మన పిల్లలని భావించే వాళ్ళని చదువు చూపిస్తున్నందుకు వాళ్ళని నా అభినందిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నాం, గురువుల్ని మనం గుర్తు పెట్టుకుంటాం. మన చిన్నప్పుడు హై స్కూల్లో కానీ కాలేజీలో మనకి ఏ గురువు చెప్పారు, వాళ్ళ వల్ల మనం అభివృద్ధి చెందాం అని చెప్పి మీకు ఒక మంచి ఛాన్స్ ఇక్కడ లెక్చరర్స్కి. ఎందుకంటే ఇక్కడ పోయిన విద్యార్థులు ఇన్ఫర్మేషన్లో మనం వాళ్ళ చదువుకున్నాం, డెవలప్ అయ్యాం, గుర్తు పెట్టుకునే అవకాశం మా లెక్చరర్స్లో ఉంది. కాబట్టి మీ లెక్చరర్స్కి అది కూడా మీరు ఇక్కడ చెప్పే విద్యార్థులను కూడా ఒక మన ఓర్పుతో ఆ పిల్లలకి అందరికీ మీరు చెప్పి ఇంకా మంచి ర్యాంక్ కూడా చేస్తారని ఆశిస్తూ ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే ఎందుకంటే మేము తాతగారి నుంచి నాన్నగారి నుంచి కూడా మేము చదువుకునే విద్యార్థులు మాకు ఇష్టం, ఎంకరేజ్ చేస్తాం. నేను 2014, 2019 మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నాకు వచ్చే రెమ్యూనరేషన్ ఇయర్ 5 lakhs వస్తుంది. అవి కూడా 10th పాస్ అయిన 90% దాటిన వాళ్ళందరికీ 2000 స్కాలర్షిప్ ఇచ్చాము. 9 years. అట్లాగే నా మున్సిపాలిటీ తరఫున మన స్కూల్స్ ఉంటాయి, ఒక హై స్కూల్స్ అన్ని మరి ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. మన మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ అయితే టాయిలెట్స్ లేవు, డైనింగ్ హాల్ లేదు, గర్ల్స్ హై స్కూల్లో కూడా టాయిలెట్స్ లేవు, వాళ్ళకి వాలీబాల్ కోర్ట్ ఇలాంటివన్నీ కావాలంటే మా మున్సిపాలిటీ ఫండ్స్ ఇచ్చాయి. టోటల్గా ఈ 30 స్కూల్స్ ప్రతి స్కూల్లో 2 లక్షలు 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 5 ఏళ్ళు పిల్లలకి ఏం కావాలి టీచర్స్కి కనీసం కొన్ని స్కూల్స్ అయితే టీచర్స్ కూడా టాయిలెట్స్ అవన్నీ కట్టించి చేయించాం 5 ఏళ్ళు. ఇప్పుడు మేమైనా అంతే కాలేజీలో ఈ లెక్చరర్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ రూపాయి కూడా ఎవరు తీసుకోండి, ఆ ఫండ్ అంతా కూడా తాతగారు వాళ్ళకి వాళ్ళు అలా చేసినా కూడా అవి వాళ్ళకి అర్థం కావాలి. కానీ ఇక్కడ మనకు ఈ మేనేజ్మెంట్ కానీ ఈ లెక్చరర్స్ కానీ అందరూ కూడా మరి కృషితో వీళ్ళందరూ పిల్లల్ని చక్కగా చదివించి ఈ ర్యాంకు తెప్పిస్తున్నందుకు నేను మరొకసారి అభినందిస్తూ ఈ రోజున నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మా సాంసరావు శ్రీనివాసరావు గారికి రాజయ్య గారికి కానీ రంగారావు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ దగ్గర తీసుకుందాం.
చాలా అయ్యండి సార్.